రికార్డింగ్ నెంబర్ 216 పార్ట్ బి అన్నమాట. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఫోర్త్ చాప్టర్ సెకండ్ పార్ట్లో 858 పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. సత్వగుణంలో ప్రకాశించేటప్పుడు జీవుడు సాత్వికాలైనటువంటి పనులు చేస్తాడు. అంటే ఒక జీవికి, ఒక మనిషికి సత్వగుణం ప్రధానంగా మెయిన్గా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాడు, సాత్వికములైన పనులు చేస్తాడు, వెలుగుతో కూడిన లోకాల్లో జీవిస్తాడు. అంటే నేర్చుకోవటం, గ్రహించుకోవటం, ఇవ్వటం నేర్చుకుంటాడు, వ్యాపించడం, ఇంకొకళ్ళకి ఏదైనా చెయ్యటం అనేటటువంటి మంచి లక్షణాలతో కలిసి ఉంటాడనమాట. ఇవి ఎలా ఉంటాయంటే సమ్మతించినందువల్ల వ్యాపించగలుగుతాడు, ఇతరులను సమ్మతించినందువల్ల ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది మనకి. ఇంకొకళ్ళని సమాధానపరచటం, పరిష్కరించడం, ఏదైనా సమస్యలు ఇంకొకరి సమస్యల్ని పరిష్కరించటం, సహాయం చేయటం, భూత దయ, ఏ జీవిని చూసినా ఒక దయగా ఉండటం, శుచిగా ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా కనపడతాయిట. ఈ ప్రజ్ఞలన్నిటినీ కూడా విరాట్ లోకాలు లేకపోతే వైరాజములైన లోకాలు అని, దేవయాన పదములు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సాత్వికమైన మార్గాలన్నిటినీ కూడా జీవులు ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తూ ఉన్నారు. త్రిగుణాలతో ఉండే జీవులు ఎలా ఉంటారు, సాత్వికంగా ఉండేటటువంటి జీవులందరూ కూడా వైరాజములైన లోకాల్లో ఉంటారు. దేవయాన పదం అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి అని అన్నారు. దానికి వ్యతిరేకమైన గుణాలు తమో గుణంలో ఉంటాయి. దొంగతనం చేయటం, దాచుకోవటం, ఇతరుల కంటే తను గొప్పవాడు అనుకోవటం, బద్దకించటం, ఏదైనా మంచి పద్ధతి ఒకటి ఉంటే దాన్ని క్రాస్ చేసి చెడుగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా తమో గుణంలో ఉండేటటువంటి గుణాలు. ఇందులో అనుభవాలని ఎక్కడ వెలుగు లేని లోకాలు, చీకటి లోకాలు, నరక మార్గాలు అని వర్ణిస్తున్నాయి ఉపనిషత్తులు అని అంటున్నారు. రజోగుణంలో ప్రవర్తించేటప్పుడు రాజసాలైన పనులు చేస్తారు. రాజసము అంటే సాధించటం, జయించటం, ఇంకొకళ్ళ మీద జయించటం అనగానే ఇంకొకరిని జయించాలి కదా, బాగా ప్రకాశించడం, ఇంకొకరిని మించిపోవటం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందటం, ప్రచారం చేసుకోవటం, వీటి మీద ఎక్కువ ఆపేక్ష ఉంటుంది. ఉత్సాహం, సాహసం ముఖ్య ధర్మాలుగా ఉంటాయి. అంటే రాజసము అనేది రాజుల లక్షణాలు. రాజులకి జనరల్గా రజోగుణం ఉంటుంది ఎక్కువగా. చిక్కులు, ఇబ్బందులు పడతారు, దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు పడతారు. ఆ రాజోగుణం వల్ల దుఃఖాలు, కష్టాలు కూడా అనుభవిస్తారు. తమో గుణం ఎక్కువైనప్పుడు ఇంకా తామసములైన పనులు చేయటం, ఈర్ష్య పడటం, పిచ్చి కోరికలు, విపరీతమైన దుఃఖం, విపరీతమైన ప్రతీకార బుద్ధి, తనకు లేని వాటిని చూసి బాధపడటమే కాకుండా ఎవరికో ఉన్నదని కూడా బాధపడటం, విపరీతమైన వ్యామోహం, ఒక వస్తువు మీదో మనిషి మీదో విపరీతమైన వ్యామోహం, మమకారం, నాది నాది అని గిలగిలా కొట్టుకోవటం, తన మాట ఇతరులు విని తీరాలనే పట్టుదల ఉండటం, ఇవన్నీ కూడా పీడిస్తూ ఉంటాయి తమో గుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి. అంటే ఇవన్నీ ఎవరికి బాధ కలుగుతున్నాయంటే వాడికి, ఆ జీవుడికే కలుగుతున్నాయి. కనీసం బాధ కలిగినప్పుడైనా దాంట్లో నుంచి బయటపడాలనే దృష్టి రావాలి కదా. ఈ త్రిగుణాల కలయికలలో 3 కలిసే ఉంటాయి గుణాలు. ఆ ఎక్కువ తక్కువల్ని బట్టే పురుషుడనో స్త్రీగానో పుట్టడం జరుగుతుంది. తమస్సు ఎక్కువగా ఉన్నప్పుడు పదార్థాలన్నీ కూడా ఎక్కువ చైతన్య శక్తి ఉండదు, పదార్థంగా అయిపోతాయి అవన్నీ. మనిషిగా, జీవుడుగా ఒక పదార్థంగా అయిపోతాయి. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు దేవతా లక్షణాలతో జీవిస్తాడు. రజోగుణం ఉన్నప్పుడు మనిషిగా జీవిస్తాడు. తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు జంతువుగా జీవిస్తాడు. ఒకే జీవుడు ఆ గుణాలని బట్టి ఆ దేహాల్లో ఉంటాడు. తన ఉద్దేశాలని బట్టే తను చేసే పనుల ఫలితాల కారణంగానే మళ్ళీ జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. చేసిన పనులకు తగినట్టు ఫలితంగా సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఈ అనుభవాలనే జీవితము అని అనుకుంటూ ముసలివాడైపోయి చనిపోతాడు. మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. తను చేసిన పనులకు ఫలితంగానే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. కర్మచక్రంలో పడి
రకరకాల రూపాలుగా పుట్టడం, చావటం, పుట్టడం, చావటం, కోరికలు పెంచుకొని నీచ స్వభావంతో పుట్టి నీచ జీవితాన్ని అనుభవిస్తాడు. కోరికలు దాటి జీవించినప్పుడు ఉత్తమ జీవిగా పుట్టి మంచి జీవితాన్ని అనుభవిస్తాడు. ఎలా ఉంటుందంటే, ఆకలితో తిరిగే జంతువుకి ఒక పూట భోజనం దొరకొచ్చు, ఒక పూట దొరక్కపోవచ్చు. లేదా అడవిలో ఆకలితో తిరుగుతుంటే ఏదైనా ఆపద కూడా జరగొచ్చు, ఏం గ్యారెంటీ లేదు కదా. లేదా అదృష్టం కొద్దీ చక్కని భోజనం దానికి తగింది దొరకొచ్చు. అట్లాగే కోరికలతో పీడించబడుతూ జీవి తన పూర్వం చేసుకున్నటువంటి పనులని బట్టి అవమానాల్ని, సుఖాల్ని రెండు కలగా పులగంగా అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ఒక జంతువులాగా జీవించవలసి వస్తోంది మనిషి అని చెప్పి చెప్తూ ఉన్నారు, క్లియర్గా చెబుతూ ఉన్నారు. ఒక జంతువు ఆహారం కోసం అలమటించినట్లు మనిషి కోరికలతో కింద మీద పడుతున్నాడు. కానీ ఒక జంతువుకి ఎలాగైతే దైవ చింతన ఉండటానికి అవకాశం లేదో అలాగే బతుకుతున్నాడు మనిషి కూడా అని చెప్పి చెప్తున్నారు. కర్మఫలాలను అనుభవిస్తూ పైగా దైవమే రెస్పాన్సిబుల్ అని దైవాన్ని తిడతాడు. అంతేగాని తను చేసిన పని వల్ల ఇవాళ ఇటువంటిది వచ్చింది, ఎప్పుడేం చేశానో దానివల్ల ఈరోజు ఇలా జరుగుతోందని అనుకోడు. అంతేకాకుండా దుఃఖం పోవటానికి చేసే కొన్ని పనుల వల్ల ఇంకా దుఃఖం పెరుగుతుంది. బరువులు మోయవలసిన పరిస్థితి ఎక్కువైపోతుంది, మోతబరువు ఎక్కువైపోతుంది. దీనితో భుజం మార్చుకునేవాడిలాగా, ఇటు నొప్పిగా ఉంటే అటు మార్చుకునేవాడిలాగా ఉంటున్నాడు. కానీ దుఃఖంలో నుంచి పూర్తిగా బయటపడే మార్గాన్ని ఎవరు చూసుకోవటం లేదు. ఈ దుఃఖం 3 రకాలుగా ఉంది. డబ్బు కోసం పడే దుఃఖం, భార్య కోసం పడే దుఃఖం, పిల్లల కోసం పడే దుఃఖం అంటున్నారు. దీన్నే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని ఈషణత్రయము అని పెద్దవాళ్ళు చెప్పారు. దీన్ని ఈషణ అంటే వెతుక్కోవటం, తడవుకోవటం, ఆరాటం, దానికోసం తడవులాట అన్నమాట. దుఃఖాల్ని కలిగించే పనులు తన కోరికలతో తాను కల్పించుకున్నవే, అంతకంటే ఇక్కడ వేరే ఏం లేదు. దుఃఖాన్ని తీర్చుకోవటానికి కౌంటర్గా చేసే పనుల వల్ల ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతోంది అని తెలుసుకోలేకపోతున్నాడు. పైగా అటువంటి పనులు, ఇది పోవటానికి, ఏదో పోవటానికి చేసే పనులన్నీ కూడా ఇంకా దుఃఖాన్ని, ఇంకా మళ్ళీ కర్మని పెంచుతున్నాయి అని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి తను సృష్టించుకున్న మాయా ప్రపంచం ఎక్కువైపోయింది ఇక్కడ, అదే దుష్కర్మ అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి కలలో లాగా రకరకాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. కలలాగా అయిపోయింది అతని జీవితం. ఒక నెలలో జీతం జాలేదని అప్పు చేస్తే మరి ఇంకా అది ఎట్లా తీరుస్తుంది? ఎప్పటికీ తీరదు. అది అప్పుల పాలైపోతాడు అంతే. ఒక అప్పు కోసం ఇంకో అప్పు, అలా సర్దుకోవటం చేతగాక, ఉన్నదాంతో సర్దుకోవటం చేతగాక అప్పులు చేసుకుంటూ పెంచుకుంటూ పోతాడు. అదే రకంగా ఈ కోరికల వల్ల, మేనేజ్మెంట్ తెలియకపోవటం వల్ల, అసలు దీంట్లో నుంచి బయటపడాలనేటటువంటి ఉద్దేశమే తెలియకపోవటం వల్ల, ఒక దైవ భక్తి, దైవం ఉన్నాడు పైన అనే మాటే లేకపోవటం వల్ల ఇంకా ఇంకా చిక్కుల్లో పడిపోతున్నాడు జీవుడు. ఇట్లాంటి పద్ధతిలో క్షాళన అనేది అసలు ఎక్కడ కనపడట్లేదు అతనికి. తన ఉద్దేశంతో ఏవో పనులు చేయటము, నడిపించుకోవటం, తన ఒక ప్లాన్ చేసుకొని జీవిస్తూ ఉన్నాడు. అంతేగాని తనకంటే పైన ఇంకొకటి ఉన్నది, ఈ సృష్టి ఒకటి ఉన్నది, ఈ సృష్టిలో ఒదిగి అణకువగా బతకాలి, ఈ సృష్టిలో అందరినీ ఆమోదించాలి అనేవి ఏమీ తెలియకుండానే బతుకుతూ ఉన్నాడు. ఈ దేహమే ఉన్నట్టుగా కనిపించే స్థితి తప్ప నిజంగా దేహం లేదు కదా అనేసాడు నారదుడు ఇక్కడ. నిజంగా లేదుట దేహం, మనం ఉన్నది అనుకోబట్టి మనకు కనపడుతూ ఉన్నదిట. ఇంకా మనం ఎలా బయటపడతాం అసలు దీంట్లో నుంచి? భ్రాంతే కేవలం ఇది. ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఉన్నది. దేహానికి ఊరికే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లేదు. అదే రకంగా లేని దాని నుంచి పుడుతూ ఉన్నటువంటి దుఃఖాన్ని ఎలా పోగొట్టుకుంటాం మనము? కలలో కలిగిన దుఃఖాన్ని ఎలా పోగొట్టుకుంటాం? కలలో చేసిన అప్పు ఎలా తీరుస్తాం అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. అసలు అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో ఒకటి కల కానిదంటూ ఒకటి ఉండి ఉండాలి కదా, నిజమైన సుఖం అనేది ఒకటి ఉండి ఉండాలి కదా.
దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారు అంటే మంచి నోట్లు అనేవి ఎక్కడో ఉండాలి కదా, అది న్యాచురల్ కదా. కాబట్టి అసత్యమైన పని మనం అసత్యాన్ని పట్టుకున్నాము అంటే సత్యం అనేది ఒకటి ఉండాలి కదా. అంటే కోరికలు కలలో తీరినట్టుగా అనిపించినయి అంటే మెలకు వచ్చాక వచ్చిన స్థితి ఒకటి ఉండాలి కదా. అలా అట్లీస్ట్ వెళ్ళండి మీరు. అలా వెళ్ళి 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 మెలకువ తెచ్చుకోండి. కల లేని పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. నిజమైన జ్ఞానం కలిగిన తర్వాత భార్యని, భర్తని, పిల్లలని, డబ్బని, భావాలన్నీ తన బుర్రలో పుట్టినవే తప్ప నిజంగా బయట లేవని తెలిసిపోతుంది అంటున్నారు. ఆ తర్వాత చేసే పనులన్నీ కూడా తన కర్తవ్యాలే గాని తన బుర్రలో ఉన్న భావాల మీద ఆధారపడినవి కాదు. అనేకం అనుకోవచ్చు, లక్ష అనుకోవచ్చు, అనుకున్న వాటికి చేసే వాటికి సంబంధమే లేదు అసలు. ఏమీ అనుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది అద్భుతమైన విషయంగా ఒక సత్యస్థితినిలో నిలుపుతుంది మనల్ని. భార్యని, పిల్లలని, మిత్రులని వీళ్ళందరూ ఒక పేర్లు, ఒక నాటక సన్నివేశాలే గాని ఇవన్నీ నిజానికి ఏమీ లేవు అని తెలుసుకుంటాడు. మనకు అనేక మంది మిత్రులు ఉండొచ్చు, సుబ్బారావు, రుక్మిణి, ఎవరెవరో ఉండొచ్చు. వాళ్ళందరూ ఈ రుక్మిణి అనేది ఆ శరీరంలో ఎక్కడున్నది? ఆ పేరుకి ఆ శరీరానికి ఏమన్నా సంబంధం ఉందా? అలాగే సుబ్బారావుకి శరీరానికి సంబంధమే ఉంది. రక్త పరీక్షలు చేయిస్తే ఏమన్నా తెలుస్తుందా? మనకే తెలుసు అట్లా ఏం ఉండదు అని. మరి అట్లాంటప్పుడు అక్కడ సుబ్బారావు లేడు, ఇక్కడ రుక్మిణి లేనప్పుడు ఆ అందరి రూపంలో ఉన్నవాడు అంతర్యామియే అనే విషయం తెలిసినప్పుడు కేవలం మిత్ర ధర్మం మటుకు మిగులుతుంది. మిత్రులకి మనమేం చెయ్యాలి, మనం మన మిత్రులతో ఎలా ఉండాలి, మనము భార్య అనబడే ఆవిడతో మనం ఎలా ఉండాలి, భర్త అనబడే ఆయనతో మనం ఎలా ఉండాలి, అంత మటుకే ఉంటుంది. అంతకంటే ఇంకా ఎక్కువ ఉండదు, కాంప్లికేట్ అవ్వదు సబ్జెక్టు. మనం దాని మీద దృష్టి పెడితే తేలికగానే తెలుస్తుంది మనకి. తేలికగా తెలియటం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి మన శరీరమే మనము అని అనుకుంటున్నాము. తర్వాత దానికి కట్టిన బట్ట కూడా మనమే అనే భావం వచ్చేస్తుంది. దానికి వేసిన చెప్పులు, దానికి పెట్టిన కళ్ళజోడు, దానికి చేసిన అలంకారాలు అన్నిటినీ కలిపి నేను అని అంటున్నాం మనం తిన్న అన్నం. అంతేగాని నేను అన్నము కలిసి ఉన్నాము, ఇప్పుడు నేను కళ్ళజోడు ఉన్నాము అని మనం ఇలా విడదీయటల్లా. ఎందుకు విడదీయటం లేదు మనం ఎందుకు అలా కలిపేసుకుంటున్నాం? ప్రతిదాన్ని మనము అనబడే శరీరంతో ఎందుకు కలిపేసుకుంటున్నాము అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు చక్కగా సమాధానం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఏం సమాధానం వస్తుందంటే, ఈ చెప్పులు, ఈ కళ్ళజోడు, జేబులో ఉన్న పర్సు, గడియారం ఇవి ఎంతో మనకి శరీరం కూడా అంతే. అది మనకి చెప్పకుండానే చెప్తూ ఉన్నది ఆ విషయం, కానీ మనం అది అశ్రద్ధ చేస్తున్నాం. అంతకంటే అది రెండో వస్తువే కానీ అది కూడా మనం కాదు. అందుకే అన్ని కలిపేస్తున్నాం మనం. స్పాంటేనియస్ ట్రూత్ అని అంటారు దీన్ని. మనకే తెలియకుండా ఇన్స్టింక్టివ్గా అనాలోచితంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఇది. ఏం జరుగుతోంది? కళ్ళజోడిని కలిపేసుకుంటున్నా, తిన్న అన్నాన్ని కలిపేసుకుంటున్నా, తాగిన నీళ్ళన్నీ కలిపేసుకుంటున్నా. ఎందువల్ల మనం ఇలా చేస్తున్నాము? నిజానికి చెప్పులు, బట్టలు, టోపీలు, అలంకారాలు ఇవన్నీ సమస్తంతో కలిపి నేను అని అంటున్నాం కదా మనం. అది కొంచెం ఆశ్చర్యమైన విషయం కాదా? అలా అనటానికి కారణం ఏమిటి అసలు అంటే ఒక్కటే కారణం, ఇవన్నీ కూడా మనం కాదని మనకు తెలుసు. నేను చెప్పులు కాదు, నేను కళ్ళజోడు కాదు, నేను అలంకారాలు కాదు, నేను బట్టలు కాదు అని మనకి తప్పకుండా తెలుసు. కానీ శరీరం కాదు అని కూడా మనకి తెలుసు కాబట్టి అన్ని కుప్పబెట్టి ఒక్కటి చేస్తున్నాం మనం అనే విషయం మటుకు తెలియదు. మనకి లోపల తెలుసు, ఇన్స్టింక్టివ్గా తెలుసు, ఈ శరీరం నేను కాదు, ఇది వేరే, నేనిది కాదు అని తెలియబట్టే నేను కానివన్నీ కుప్పవేశాం, అనేకం వేశాం. ఈ శరీరానికి సంబంధించినవన్నీ వేశాం పక్క నుంచి. కళ్ళజోళ్ళు పెట్టాం, దానికి అలంకారాలు చేసాం, అనేక రకాల సుగంధ ద్రవ్యాలు పూసాం,
అన్నీ కలిపి నేను అని అంటున్నాం కాబట్టి దాంట్లో ఉన్నట్టు అస్సలు రహస్యం ఇదన్నమాట. మనకి లోపల తెలుసు ఈ చెప్పులు నేను కాదు, ఈ కళ్ళజోడు నేను కాదు, ఈ సుగంధ ద్రవ్యాలు నేను, ఈ అత్తర్లు నేను కాదు, ఈ శరీరం కూడా నేను కాదు అనే విషయం మనకు తెలియబట్టే అన్నిటినీ ఒక కేటగిరీగా మనం చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. అద్దంలో ప్రతిబింబమే. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబాన్ని చూసి వేరేవాడని అనుకోం కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా, అంతకంటే ఏమీ లేదు అని చెప్పారు. అదే విధంగా విజ్ఞాతుడు ఎంతో క్లియర్గా చెప్పాడు. నువ్వని నేనని, ఒక శరీరానికి నువ్వని ఒక శరీరానికి నేనని రెండు పేర్లు ఉండవు. ప్రతి శరీరంలో ఉన్నవాడు నేననే అంటాడు, ఉన్నవాడు ఒక్కడే. ఇన్ని లేవు. నీవు అనేది కేవలం ఊహలోనే ఉంటుంది, నీవనేది ఎక్కడా లేదు. ఎవరికి కూడా నీవు అనే లోపల నుంచి రాదు కదా, నేను అని వస్తుంది కానీ నీవు అని రాదు. అది చాలా సహజమైనటువంటి విషయం. సో ఇద్దరు లేరు, ఉన్నవాడు ఒక్కడే. నువ్వు నేను అని ఇద్దరు లేము అని క్లియర్గా విజ్ఞాతుడు తేల్చి చెప్పాడు ఇక్కడ. సో అది మనం కొంచెం పాండర్ ఓవర్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు అసలు మనకి, ఎందుకంటే అసలు విషయం తెలుసుకోకుండా బతకొచ్చు. మేము బాగున్నామండి, మాకేం ప్రాబ్లం లేదని కూడా అనొచ్చు. కానీ అదేం బతుకు అసలు, అబద్ధపు బతుకు. ఎందుకు బతకాలి? కలలో లాగా ఉంటే ఏమండి పర్వాలేదు అని అంటామా మనం? కళ అయితే ఏమండి, అది కూడా బాగానే ఉంది కదా అన్నట్టు బతుకుతున్నాం మనం. అసలు విషయం తెలియకపోతే ఏముందండి, అబద్ధపు బతుకైనా పర్వాలేదు అని అంటామా? తెలిస్తే అనం కదా. తెలియదు కాబట్టి అది ఒప్పుకుంటూ ఉన్నాము అని పెద్దవాళ్ళు అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి నారదుడు ప్రాచీన బర్హికి చెప్పినటువంటి విషయం ఇదంతా కూడా. దీన్ని ఆధ్యాత్మ విద్య అని అంటారు అని చెప్పి కూడా చెప్పాడు. ఆ ఆత్మని అధిష్ఠించిన విద్య ఇది, యథార్థ స్థితి, తత్వ విద్య. దీన్ని మించిన విద్య ఇంకొకటి లేదు. శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవటము, మనల్ని మనం తెలుసుకోవటము అని ఇన్ని రకాలుగా చెప్పారు. ఇది మనకు వద్దు అని మనకు అనిపిస్తే మన బతుకేమిటో కూడా చెప్పారు. ఏమీ లేదు, మనం మన శరీరమే మనమని అనుకుంటూ ఉన్నాము. మన శరీరం అంటే ఏమిటో కూడా విచక్షణ ఏమీ పెద్దగా లేదు మనకి. రక్తము, మాంసము, ఎముకలు, తర్వాత మలమూత్రాలు, చెమట, కళ్ళ పుసులు, అనేక రకాల రోగ క్రిములు ఒళ్ళంతా ఉండటం, అనేక రకాల రోగాలతో ఆ శరీరం అంతా నిండి ఉండటం, అనేక రకాల సూక్ష్మజీవులతో నిండి ఉండటం. అంటే పురుగులు ఉన్నాయి మన శరీరంలో, అంతే, ఇంకొకటేం లేదు. వాటిని అన్నిటినీ కలిపి ఇది నేను అని మనం అనుకుంటూ బతకటం గనక మనకు బాగుంటే మనం దీని జోలికి అసలు వెళ్ళక్కర్లేదు. ఇలాగే ఉండిపోవచ్చు, ఇలాగే కింద మీద పడుతూ ఉండొచ్చు. కాదు, ఇంతకంటే ఉన్నతమైన స్థితి మనది. అసలు మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఇది కాదని తెలుసుకుంటే చాలు. ఇదే అని అనుకోవటం వల్ల మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. అనుకోవటాన్ని తగ్గించి ఆ భగవంతుడి మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకొని ఆ సద్గురువుని మనస్సులో ఎప్పుడూ భావించుకుంటూ, సద్గురువు రూపంలో సాక్షాత్తు భగవంతుడే ఉంటాడు కాబట్టి, సర్వత్రా ఉంటాడు కాబట్టి, ఎదురుగా ఎవరు కనపడినా వేరే వాళ్ళు అనే భావన లేకుండా నేనే ఎదురుగా ఉన్నాను, వేరే ఇంకో వస్తువు లేదు, ఉన్నవాడు ఒక్కడే అని ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు కదా. రక్త మాంసాలతో ఉన్నటువంటి ఇంకొక శరీరం నాకు ఎదురుగా కనపడుతుంది. అది ఏ జీవైనా కూడా అవ్వచ్చు. నా శరీరం ఎలాంటిదో అది కూడా అలాంటిదే. అక్కడ కూడా అది కూడా ఒక పురము, అక్కడ కూడా భగవంతుడు జీవుడి రూపంలో ఉన్నాడు. ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. అనేక కన్నాల్లో, అనేక కొండ బిలాల్లో, అనేక రకాల సందుల్లో, గొంతుల్లో గాలి ఎలాగైతే దూరుతూ ఉంటుందో, ప్రతి చోట ఎక్కడ సందున్నా గాలి దూరుతూ ఉంటుంది. అలా ప్రతి చోట సందు ఉన్నా లేకపోయినా కూడా పరమాత్మ దూరుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అటువంటి పరిస్థితులే, అంతకంటే వేరే ఇంకేమీ లేదు అని తెలుసుకోవటానికి మార్గాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఈ శరీరం నువ్వు అనుకుంటున్నటువంటి నీ వస్తువు కాదు, నువ్వు కాదు. నువ్వు ఉన్నందువల్ల ఇది ప్రభావితం అవుతోంది. నీ చైతన్య శక్తే నువ్వు. ఆ మహా చైతన్యం వల్ల
ఈ శరీరం కూడా షైన్ అవుతోంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ముక్తాబాయి అని చెప్పి నలుగురు అన్నల తర్వాత చెల్లెలు ఆవిడ. మహా విజ్ఞానవతి. విజ్ఞానవతి అంటే సాక్షాత్తు రియలైజ్డ్ పర్సన్ అన్నమాట. ఆవిడ ఒకరోజు స్నానం చేస్తూ ఉంటే ఆవిడ శిష్యుడు పొరపాటున తలుపు తెరిచి చూస్తాడు. చూసి చాలా బాధపడిపోతాడు. ఇక గిల 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 కొట్టుకుంటాడు. అప్పుడు ఆవిడ వచ్చి చెబుతుంది, ఏమిటి, ఏం చూశానని నువ్వు ఇంత భ్రమపడి ఇంత బాధపడుతున్నావు? ఇది నేను కాదు. చూడటం అనే ప్రాసెసే లేదు ఇక్కడ అసలు. అనేక కన్నాలు బొక్కలు ఉన్నటువంటి ఒక గోడ చూస్తే ఎంతో, ఇది చూసినా అంతే. ఇది నేను అని నువ్వు భ్రమపడటం, నన్నేదో నువ్వు చూశానని ఇంకా భ్రమని పెంచుకోవటం చాలా పొరపాటు. ఇది నేను కాదు అసలు. నేను, ఇది కూడా నేనే, అనేకం నేను, నీ శరీరం కూడా నేనే. నేను కానిదంటూ ఇక్కడ ఏమీ లేదని కదా నేను చెప్తూ ఉన్నది. సర్వత్రా నేనే ఉన్నప్పుడు ఒకరు చూసేవాళ్ళు, ఒకరు చూడబడేవాళ్ళు అని రెండు లేవు అని గట్టిగా చెప్తుంది ముక్తాబాయి అని. నలుగురు అన్నలు కూడా రియలైజ్డ్ సోల్సే. ఆవిడ కూడా రియలైజ్డ్ సోలే. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఆయన సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఈ నలుగురు పిల్లలు పుడతారు. ఎందుకంటే హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు సన్యాసం పుచ్చుకొని. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురువుగారు కనపడి, నువ్వు పిల్లల్ని కనవలసిన వాడివి, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని పంపించేస్తారు. ఆ సన్యాసం చెల్లదు నీకు అని. కానీ ఊళ్ళో వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి సన్యాసికి పిల్లలు పుట్టారు అని వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొడతారు. నానా కష్టాలు పెడతారు. అన్నం లేకుండా, నీళ్లు లేకుండా చాలా కష్టాలు పెడతారు వాళ్ళని. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా మహానుభావులు. అలాగే ఈ చెల్లెలు కూడా రియలైజ్డ్ సోల్. ఆవిడ కూడా జీవన్ముక్తురాలు. అనేక కథలున్నాయి ఇట్లా మన దేశంలో. అన్ని దేశాల్లో ఉంటాయి, ప్రతి దేశంలో ఉంటారు. మన దేశంలో మటుకే కాదు, అన్ని దేశాల్లో మహానుభావులు ఉంటారు. చాలామంది ఉన్నా కూడా బయట పడరు వాళ్ళు. ఎందుకంటే బయటపడినప్పుడు జనాలకి తెలిసినప్పుడు వాళ్ళ ప్రశాంతత న్యాయంగా భగ్నం అవుతుంది. అందుకని ఎవరు కూడా తమని తాము బయట పెట్టుకోరు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. ఇటువంటి స్థితి ఉన్నది. మలమూత్రాదులతో కలిసి, రక్తమాంసాలతో కలిసి ఉన్న శరీరమే నేను అని భావించడం ఎంత తెలివి తక్కువ అనేక రకాలుగా ఇక్కడ నారదుడు చెప్తూ ఉన్నాడు. మన రికార్డింగ్ నంబర్ 216లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. 4th చాప్టర్ ద్వితీయ స్కంధంలో 858th పద్యం దగ్గర నుంచి 864th పద్యం వరకు చెప్పుకున్నాం మనం.